హాయ్ హలో బ్రదర్ నమస్తే అస్సలం అయికం. గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఎవరైతే కువైట్ కావచ్చు ఖత్తర్ కావచ్చు ఎక్కడికైనా కానీ వెళ్ళేటటువంటి వాళ్ళు ఈ వీడియో కాస్త చివరి వరకు అయితే రీసెంట్గా ఫిలిపిని దేశానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ కువైట్కి సంబంధించినటువంటి వాళ్ళతో చాలా వాగ్వాదం చేస్తూ ఉంది. ఇక ఇళ్లలో పనిచేయడానికి లేడీస్ని పంపామని చెప్పేసి నిర్మమాటంగా చెబుతూ ఉంది, బ్యాన్ చేస్తామని చెబుతూ ఉంది అని చెప్పేసి కొంతమంది వీడియోలు అయితే చేశారు కదా. అయితే కువైట్కి సంబంధించినంత వరకు ఫిలిపిన్ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు ఒక్కసారి ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ అమ్మాయి పేరు వచ్చేసి రెనారా. 2023లో 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక అబ్బాయి చేతులు అయితే ప్రాణాలు అయితే కోల్పోయింది. అప్పట్లో వచ్చేసి ఒక ఉద్యమం లాగా అనుకోండి స్టార్ట్ అయింది. ఎలాగైనా సరే కువైట్కి వచ్చేసి ఫిలిపిన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని పంపకూడదు, అదేవిధంగా బ్యాన్ చేయాలని చెప్పేసి. అదే 2024కి వచ్చేసరికి కువైట్కి సంబంధించినటువంటి వాళ్ళ చేతిలో దాదాపుగా 3 ప్రాణాలు అయితే కోల్పోయాయి. వారి యొక్క పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎప్పుడైతే ఈ 3 ప్రాణాలు కోల్పోయారో అప్పుడు వచ్చేసి ఫిలిపిని దేశానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ చాలా ఏమని మాత్రం ఆలోచన చేయకుండా చాలా స్ట్రిక్ట్గా అయితే చెప్పేసింది. ఇక మీదట మేము కువైట్కి వచ్చేసి ఇళ్లలో పనిచేయడానికి ఆడవారిని పంపించము అని చెప్పేసి. ఇప్పుడు ఫిలిపిని దేశానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏమంటుందో తెలుసా? ఇప్పుడు గన మేము కువైట్ ఇళ్లలో గన పని మనుషులను పంపకుండా ఉంటే గన ఇప్పుడు ఏదైతే ఉన్నారో 2,16,000 మందికి పైగా వీళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు వచ్చేసి చాలా ప్రెజర్ అవుతుంది. అదేవిధంగా వీళ్ళకు ఉపాధి కల్పించడం కష్టం అవుతుంది కాబట్టేసి ఇప్పుడు మేము ఆలోచన అయితే చేస్తున్నాం, బ్యాన్ అయితే చేయమని చెప్పేసి మరొక స్టేట్మెంట్ ఇచ్చింది ఇక్కడ. అంతేకాకుండా వీళ్ళు చెబుతున్నదల్లా ఇంకొక విషయం ఏంటంటే కనుక ఎప్పుడైతే ఫిలిపిన్ దేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కావచ్చు, లేదంటే కనుక మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పనిచేసేటప్పుడు వచ్చేసి పంపిస్తూ ఉంటారు డబ్బులు. వాటిని వచ్చేసి రెమిటెన్స్ అంటూ ఉంటారు. ఈ రెమిటెన్స్ మీద కూడా ప్రభావం చూపుతుంది కాబట్టేసి ఈ బ్యాన్ గురించి మేము ఆలోచన చేస్తున్నాం, కంపల్సరీగా మేము బ్యాన్ చేయమని చెప్పేసి స్టేట్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారు ఫిలిపిన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాన్ చేయడాలు, పంపించడాలు, ఎదిరించడాలన్నవి ఏ ప్రభుత్వం కూడా చేయదు. దీనికి మెయిన్ కారణం వచ్చేసి వాళ్ళు పంపించేటటువంటి డబ్బులు అన్నవి చాలా ఇంపార్టెంట్ ఆ యొక్క దేశాలకి. కువైట్ యొక్క గవర్నమెంట్ కూడా స్ట్రైట్గా ఒక ప్రశ్న అయితే అడిగింది ఫిలిపిన్ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళని. వీళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే కనుక రీసెంట్గా కువైట్ వారి యొక్క చేతిలో మీ దేశం యొక్క వాళ్ళ యొక్క ప్రాణాలు పోయాయి, అది కూడా తప్పే, మేము ఒప్పుకుంటూ ఉన్నాం. అయితే రీసెంట్గానే 1.5 సంవత్సరం వయసు కలిగినటువంటి ఒక బాబుని వాషింగ్ మిషన్లో వేసి ప్రాణాలు అయితే తీసింది కదా, మరి దానికేమని మీరు సమాధానం చెబుతారు? అంతేకాకుండా ఫిలిపిన్ దేశానికి సంబంధించినటువంటి మీ అమ్మాయిలు కొంతమంది ఇళ్లలో ఉన్నటువంటి బంగారం అటువంటివి తీసుకుని వెళ్ళి ఎయిర్పోర్ట్లో కూడా పట్టుబడ్డారు. అంటే మీ వాళ్ళు చేస్తే సంసారం, మేము చేస్తే ఏంటి అని చెప్పేసి ఇక్కడ మరొక లింకు పెట్టడంతో ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు కాస్త బ్యాక్ స్టెప్ అయితే వేసింది ఫిలిపిన్ దేశానికి సంబంధించినటువంటి గవర్నమెంట్. అయితే ఇక్కడ ఫిలిపిన్ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు వెనక్కి ఎలాగో తగ్గారు కాబట్టి వీళ్ళు ఇంకొక కండిషన్ కూడా పెట్టారు రీసెంట్గా. వీళ్ళు చెబుతున్నదల్లా ఏంటంటే కనుక సరే ఎలాగో జరిపింది కాబట్టి మేము చెప్పినటువంటి కండిషన్స్ మీరు ఒప్పుకుంటే కనుక మేము బ్యాన్ చేయమని చెప్పేసి. అయితే వీళ్ళు పట్టినటువంటి కండిషన్స్ ఏంటో తెలుసా? 24/7 ఎప్పుడైనా కానీ రోజులో అర్ధరాత్రి 1 గంట కానీ 2 గంటలు కానీ ఎవరైనా కానీ మా దేశానికి సంబంధించినటువంటి ఆడవాళ్ళు ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా లేదంటే కన్నా సమస్యలు చెప్పినా వెంటనే కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అదేవిధంగా పోలీస్ వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక హామీ ఇస్తే కనుక కంపల్సరీగా మేము పంపిస్తామని చెప్పేసి మరొక హామీని అయితే వాళ్ళ ముందరైతే ఉంచారు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి కువైట్ అనే కాకుండా ప్రపంచం దేశాల్లో ఉన్నటువంటి అన్ని గల్ఫ్ దేశాలతో దౌత్యపరమైనటువంటి చర్చలు కూడా జరుపుతున్నారు ఫిలిపిన్ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇక మన దేశానికి విషయం కనుక వస్తే కనుక కేవలం 2,16,000 మంది ఉన్నటువంటి ఫిలిపిన్ దేశానికే బ్యాన్ చేయడం కష్టమైనప్పుడు మరి దాదాపుగా 7 లక్షల నుంచి 10 లక్షల మంది ఉన్నటువంటి మన దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో కువైట్లో, మరి మన భారతదేశం మాత్రం ఏం చేయగలుగుతుందో ఒకసారి అయితే ఆలోచించండి. అందుకనే మీలో ఎవరైనా కానీ కువైట్కి వచ్చేటటువంటి వాళ్ళు కానీ గల్ఫ్ దేశాలకు వచ్చేటటువంటి వాళ్ళు కంపల్సరిగా అగ్రిమెంట్ అయితే తీసుకొని అయితే రండి. ఇలా ఊరక ఆ దేశం బెదిరిస్తున్నది ఈ దేశం బెదిరిస్తున్నది అని చెప్పంగానే వీడియోలలో వినేసి ప్రతి ఒక్కదాన్ని నమ్మకుండా ఫ్యాక్ట్ ఏదో కూడా తెలుసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్.